దేవుని హృదయములో నొచ్చుకొనెను అని. ఒకనాడు జలప్రళయానికి ముందు అనుకున్నాడు, అబ్రహాముకు ముందు వచ్చింది జలప్రళయం, తన హృదయంలో నొచ్చుకున్నాను అని. ఈరోజు నవ్వనేల అనే పదంతో ఆయన ఎంత బాధపడిపోతున్నాడో మీకు దేవుడి గురించి అర్థం చేసుకోవాలరా. మీరు బాధపడుతున్నారంటే దేవుడు బాధపడేవాడు కనుక బాధ ఏంటో మీకు తెలిసింది. మీరు నవ్వుతున్నారు కనుక దేవుడు నవ్వుకునేవాడు కనుక నవ్వేంటో తెలిసింది. మీరు ఆనందంగా ఉన్నారంటే దేవుడికి ఆనందం ఏంటో తెలుసు కనుక మీకు ఆనందం అనేది అర్థమవుతుంది మీకు. అలాగే దేవుణ్ణి అనుమానించినప్పుడు, దేవుని మాటను అనుమానించినప్పుడు, దేవుడు ఆనందంతో వరమిస్తే వరాన్ని శంకించే ఒక భయంకరమైన పదజాలం వాడిందండి శారా. వరాన్ని శంకిస్తావా అంటే నా మాటను శంకిస్తావా? నేను చేతగానివాడిని అనుకున్నావా? నీ భార్య నవ్వనేలా అని కిందన అంటున్నాడు 14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?